ఆల్ టైమ్ డాక్టర్ అంటే కూడా ఏంటండి? అంటే మాకు దీని గురించి తెలుసుకోవాలని ఆల్ ఉంది. టైమ్ డాక్టర్ అంటే ఎనీ టైమ్ డాక్టర్ అనొచ్చు, ఆల్ టైమ్ డాక్టర్ అనొచ్చు. హ్మ్. ఏటీఎం అంటాం కదా! అవును. అట్లే ఏటీడీ అని పెట్టాం. ఏటీడీ. అవును. అంటే ఇప్పుడు డాక్టర్స్ 24 అవర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటారు. ఓకే. డే డ్యూటీ ఉంటది, నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏదన్నా ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. వీళ్ళకి 24 అవర్స్ డాక్టర్‌తో మాట్లాడాలనుకుంటే హ్మ్. వెంటనే కాల్ చేయొచ్చు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఏంటి అనంటే, డాక్టర్ గారితో మాట్లాడాలి. నాకెందుకో కొంత అన్‌ఈజీగా ఉంది. హ్మ్. వెంటనే కనెక్ట్ చేస్తారు వితిన్ సెకండ్స్‌లో. డాక్టర్‌తో మాట్లాడొచ్చు. దానికేం ఫీజు ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి 2 గంటలకు ఏదైనా ప్రాబ్లమ్ అవును. వస్తే అంటే నైట్ టైమ్‌లో ఆ! లేకపోతే ఎమర్జెన్సీ టైమ్స్‌లో. నైట్ టైమ్‌లో 2కి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. హ్మ్. పొద్దున పోవచ్చులే అని చెప్పేసి. మొన్న వరంగల్ జిల్లాలోనే ఒక పెద్ద మనిషి, భార్య పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం దాకా ఫ్రెండ్స్ అంతా వచ్చిండ్లు. 9, 10 దాకా వాళ్ళతో ఎంజాయ్ చేశాడు. హ్మ్. తర్వాత ఒక్కడే పడుకున్నాడు. పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఆయనకు న్యూరో స్ట్రోక్ వచ్చింది. ఓకే. స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ పెదవులు ఇట్లా వంకర పోయినాయి. మంచాలు పడుకొని ఆయన అరిచిండు. ఎవరికి ఎవరు వినబడలేదు. లేరు. అవును. ఎవరు రాలేదు. పక్కనున్న వాళ్ళు కూడా ఎవరికి హ్మ్. వినబడలేదు. తలుపులు పెట్టి ఉన్నాయి. ఆయన లేవ రావట్లేదు. హ్మ్. సరే అనుకున్నాడు ఇగ, ఫోన్ ఉంది పక్కన. ఫోన్ ఉంది గానీ, ఈ ఫోన్ ఈ అర్ధరాత్రి ఎవరికి చేయాలనుకున్నాడు. హ్మ్. సరే ఏదైతే అదయింది. పొద్దున్న లేసి నేను వీళ్ళను ఫోన్ చేసి పిలుస్తాను. ఈ అర్ధరాత్రి ఫోన్ చేసి లేపడం ఎందుకు అవును. అనుకోని లైట్ తీసుకున్నాడు. లేవలేదు ఇంకా. ఆయన నిద్రలోనే చనిపోయాడు. అయ్యయ్యో! అంటే ఒక్క కాషన్ వచ్చింది. హ్మ్. ఆయనకు గనుక అప్పుడే ఫోన్ చేసి అవును. పక్కనున్న వాళ్ళని ఎవరినైనా పిలిచి హాస్పిటల్ పోయుంటే, ఓ ఇంజెక్షన్ ఇస్తారు. గోల్డెన్ అవర్ అంటాం. అది 1 అవర్ లోపల తీసుకుంటే పర్మనెంట్ హ్యాండిక్యాప్ అనేది రాదు. లైఫ్ హ్మ్. కూడా సేవ్ అయితది. అట్లే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అనుకుంటారు. గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోని నెగ్లెక్ట్ జేస్తారు. గ్యాస్ట్రిక్ కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ గూడా కావచ్చది. ఇట్లా చాలామంది చనిపోతున్నారు. వీళ్ళని కాపాడాలన్నప్పుడు టెస్ట్‌లనేటివి కంపల్సరీ. కంపల్సరీ. రెండోది అవును. టెస్టులు చేయించుకున్నాక గూడా, టెస్ట్‌ల కోసం పోకముందు గూడా ప్రివెంట్ జేయడానికి మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు మేము కిట్‌లో ప్రొడక్ట్స్ అని జెప్పాను గదా! అవును. ఆ 20 రకాల ప్రొడక్ట్స్‌లల్ల ఇప్పుడు చాలామంది డిన్నర్స్ జేస్తారు. ఫ్రెండ్స్ ఇంటికి పోయి తింటారు. హోటళ్ళలో తింటారు. అవును. లేకుంటే రాత్రే అయితాయి ఫంక్షన్స్ అన్నీ, రిసెప్షన్‌లన్నీ. ఆడ కంటామినేషన్ అయిందనుకోండి, వీళ్ళు ఇంటికొచ్చినంక లూజ్ మోషన్ స్టార్ట్ అయితది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి. అవును. ఓ 2, 3 గంటలల్లో డీహైడ్రేషన్ అయితది. పొద్దున పోవచ్చులే ఏమైతది కంట్రోల్ అయితది అనుకుంటారు. ఈజీ తీసుకుంటారు. ఈజీ లైట్‌గా. అవును. తీసుకుంటారు. ఆ డీహైడ్రేషన్‌తోని చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన పేరు తీసుకోవడం బాగుండదు. ఆయన ఎక్కడో దుబాయ్‌లోనో బయట ఎక్కడనో ఉన్నాడు. వైఫ్‌కి డీహైడ్రేషన్ స్టార్ట్ అయింది. లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ పక్కనే ఉన్న ఒక డాక్టర్ వచ్చి ఆ కంట్రోల్ కోసం ఒక టాబ్లెట్ ఇచ్చిండు. కానీ అప్పటికే టైం దాటిపోయినట్టుంది. ఆ ఓఆర్ఎస్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఆమె బతకలేదు. చనిపోయిందామె. ఆ! ఓకే. అయితే పక్కన అపోలో కూతవేటు దూరంలో ఉండి కూడా హ్మ్. హాస్పిటల్ పోలేదు ఆమె. ఎవరు లేరు గదా! అంత హస్బెండ్ బయటున్నాడు. అవును. పాప పెళ్ళై ఎళ్ళిపోయింది. అంటే ఇట్లాంటప్పుడు ఏం జేయాలంటే, వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేస్తే హాస్పిటల్‌లో అడ్మిట్ కమ్మంటాడు. సరే డాక్టర్ వచ్చిండు గానీ, ఆయన తర్వాత చూసి ఏం కాదులే తగ్గిపోద్ది మోషన్సే గదా! అని లైట్ తీసుకున్నాడు. హ్మ్. కానీ నమ్మొద్దు వీటిని. అదే మా డాక్టర్ ఏం చెప్తారంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు గదా! అట్లా చిన్న ప్రాబ్లమ్ అయినా గూడా ఎందుకైనా టు బీ సేఫ్ సైడ్ ఎక్కువ మనం ఎల్డర్‌ని కాన్సంట్రేట్ చేస్తున్నాం. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. కాబట్టి బెటర్ టు షిఫ్ట్ ద హాస్పిటల్ అని చెప్తాం. ఓకే. అంటే ఇమ్మీడియేట్ ఎమర్జెన్సీ అంబులెన్స్ వస్తది, తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు. ఓకే. ఫస్ట్ ఎయిడ్ కోసం మనం ఓఆర్ఎస్ ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది ఆ హ్మ్. కిట్‌లో. అది చాలా అవసరం అది. ఈ ఎమర్జెన్సీ హెల్త్ కిట్ అనేది ఎవరు పెట్టలేదు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెడతారు. ఏమన్నా ఇంజ్యూరీ అయినప్పుడు కట్లు కట్టుకోవడానికి బ్యాండేజ్ టేపు, డెటాల్ ఇట్లాంటివి పెడతారు గానీ, ఇది ఎమర్జెన్సీ హెల్త్ కిట్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసింది. హ్మ్. ఇందులో ఆయుర్వేదిక్ ఉంటాయి, ఇందులో అలోపతి ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా అంటే వృద్ధులకి 24 అవర్స్ గూడా యెస్. డాక్టర్స్ యెస్. ఎప్పుడంటే అప్పుడు. సపోర్ట్ ఉండాలి. రాత్రి మా పక్కింట్లో ఉన్న కొడుకుని గాని, వైఫ్‌ని గాని లేపాల్సిన అవసరం లేదు. హ్మ్. డైరెక్ట్ అవును. సెల్ ఫోన్ ఉంటది ఇయాల రేపు అందరికి. ఆ ఎమర్జెన్సీ నంబర్ డయల్ చేసేస్తే అవును. డాక్టర్ అందుబాటులోకొస్తాడు. అంటే అట్లా. ఇప్పుడు సాధారణంగా సార్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏటీడీలో ఉపయోగపడతాయి? ఏవైనా గాని. ఇప్పుడు మామూలుగా వాళ్ళకి కాలు చేయి గుంజినా గూడా అశ్రద్ధ చేయొద్దమ్మా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ ఉంటది. లాగుతా ఉంటది. మన తెలంగాణ భాషలో ఎడమ చేయి గుంజుతాంది అంటాం. ఎడమ చేయి గుంజడం వల్ల అది హార్ట్ అటాక్ సింప్టమ్. సాధారణంగా ఎలాంటి వ్యాధులకు ఏటీడీ ఉపయోగపడుతుంది? అంటే ఎలాంటి వ్యాధులే కాదు. హ్మ్. సలహాల కోసం గూడా అడగొచ్చు. ఓకే. ఇప్పుడు డాక్టర్‌ని అడిగేటప్పుడు ప్రాబ్లమ్ ఉంటేనే అడగాలని కాదు. హ్మ్. సార్ నాకు కొద్దిగా ఇదివరకు బీపీ ఉండే.
నేను మంచిగానే ఉన్నాను, హ్మ్. బీపీ పెరగొద్దంటే ఏం చేయాలని కూడా అడగవచ్చు. తర్వాత నాకు డయాబెటిక్ ఈ రేంజ్లో ఉంది, ఇట్లే కంట్రోల్ చేయాలి నేను, ఇంకా లేకపోతే తగ్గించుకోవాలి హ్మ్. అంటే నేను ఏం తినాలని కూడా అడగవచ్చు. ఇలా న్యూట్రిషనిస్టులు కూడా ఉంటారు, ఓకే. డాక్టర్సే కాకుండా. వాళ్ళు కూడా 24 అవర్స్ అడ్వైజ్ చేస్తారు. ఓకే. కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు. చిన్న ప్రాబ్లం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకు ఈ చెయ్యి గుంజుతూ ఉంటుంది, ఎడమ హ్మ్. చెయ్యి, ఇది హార్ట్ అటాక్ సిమ్టమ్ కావచ్చు. ఇట్లా ఎన్నో ఉంటాయమ్మా. అంటే వాళ్ళకి ఏది అడగబుద్ధి అయితే అడగవచ్చు. హ్మ్. రోజుకు 2 సార్లు కూడా ఒక పేషెంట్ ఫోన్ చేయొచ్చు, హ్మ్. ఒక మామూలు వ్యక్తి కూడా. అయితే ఏమైందంటే చాలాసార్లు ఇక్కడ అమెరికాలో ఉంటారు ఎక్కువ మంది. ఇప్పుడు దాదాపు 1.5 మిలియన్ అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ సిక్ అంటారు. ఇప్పుడు వాళ్ళు పిల్లలకు ఫోన్ చేయాలంటే ఇక్కడ డే టైమ్, అక్కడ రాత్రి. అవును. వాడు నిద్రలో ఉంటాడు, లేపుడెందుకు? మళ్ళీ వాడు ఎక్కువ అంటే పరేషాన్ అవుతాడు. హ్మ్. మనకేమైందో అనుకోని కలత చెందుతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్‌కి చాలా మంది అలాగే అట్లా అనుకుంటారు సార్. అనుకుంటారు. అవును. అనుకోని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు చెప్పరు. ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం? తర్వాత నైట్‌లో ప్రాబ్లమ్ వచ్చిందనుకో, వాడు ఆఫీస్‌లో ఉంటాడు, వాడు పనిలో ఉంటాడు. హ్మ్. వాడిని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఇక వాడంతా మన గురించి ఆలోచిస్తాడు, ఏమైందో, ఎట్లున్నారో అని. తర్వాత ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి రావాలనుకుంటాడు. 2,00,000, 3,00,000 ఉంటది ఎమర్జెన్సీ టికెట్. మరి ఎందుకు ఇదంతా వానికి చెప్పడం అవసరమా? ఏం కాదులే తగ్గిపోతది అని లైట్ తీసుకుంటాడు, చనిపోతాడు. అవును. అట్లా మనకేందంటే ఇది ఒక రిలీఫ్ అన్నట్టు. ఒక డాక్టర్ ఉంటాడు. తర్వాత ఏదైనా ఒక భరోసా ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు వాళ్ళు 70,00,000 మంది ఒక 100 దేశాలలో ఉన్నారు. హ్మ్. వాళ్ళ అందరికీ ఒక పెద్ద కొడుకుని కావాలనుకుంటున్నా నేను. అంటే కొడుకు పక్కనున్నా గూడా అందించలేనివి చాలుంటాయి. అవును. రాత్రి 2 గంటలకు చెస్ట్ పెయిన్ వస్తే కొడుకు గూడా ఏం చేయలేడు. 108 ఫోన్ చేసి వెయిట్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఈ 108 సర్వీస్ బానే ఉంది గానీ 650 మండలాలుంటే హ్మ్. అవి ఉన్నాయి 450. అంటే 1,00,000 మందికి గూడా ఒక్క అంబులెన్స్ సర్వీస్ ఇవ్వాల్సొస్తాంది. మరి అది ఎప్పుడు రావాలి? మా సొంత మామ, మా మిసెస్ వాళ్ళ ఫాదర్ హ్మ్. ములుగు దగ్గర నల్లగుంట. ఒక ఛాతీ నొప్పొచ్చింది. హ్మ్. వెంటనే 108 ఫోన్ చేశారు. అదొచ్చే లోపల చనిపోయాడు. యాహ్! ఎందుకంటే అది గంట పడుతూ 2 గంటలు పట్టొచ్చు. అవును. రెండోది వాళ్ళు కొన్నిసార్లు స్ట్రైక్‌లో ఉంటారు. హ్మ్. అట్లా కాకుండా మనం ప్రైవేట్ అంబులెన్సెస్ అన్నిటితోని టచ్‌లో ఉంటాం. నియర్ బై ఉన్న హాస్పిటల్స్ అన్నిటికి సంబంధించిన అంబులెన్స్‌లతోని టచ్‌లో ఉంటాం. 15, 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చే విధంగా మనం సర్వీస్ ఇస్తాం. ఓకే. కాబట్టి మనం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడకుండా హ్మ్. మనమే ఈ వ్యవస్థలో భాగమైనట్టయితే బావుంటుంది. వి కెన్ అవును. ప్రొటెక్ట్ అవర్ పేరెంట్స్. మన తల్లిదండ్రులను మనం కాపాడుకోగలుగుతాం. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సార్. అమ్మా. అంటే మీరు ప్రారంభించినటువంటి సంస్థ అంతటా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్.